రైట్ తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. జిల్లాలో వైరస్ పంజా విసురుతోంది. బాధితులు వరుసగా హాస్పిటల్స్ కు క్యూలు కడుతున్నారు. అంతేకాదు ట్రీట్మెంట్ ఇచ్చే వైద్యులు కూడా భారీగా వైరస్ బారిన పడుతున్నారు. గాంధీ హాస్పిటల్లో 119 మంది, ఉస్మానియాలో 158 మంది వైద్యులకు కరోనా సోకింది. రైట్, అది దేశంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇక తాజా పరిస్థితికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో రాజు, చెప్పండి, ప్రెసెంట్ కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే థర్డ్ వేవ్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది అని కూడా మనకు సమాచారం అందుతోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది ప్రభుత్వం? సౌజన్య, ఓవరాల్ గా చూస్తుంటే కూడా దేశం మొత్తం మీద ఒమిక్రాన్ వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంది. కరోనా మొత్తం కూడా ఉధృతంగా వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం రోజుల క్రితం చూస్తే కేసుల సంఖ్య అనేది చాలా తక్కువగా నమోదయ్యాయి. కానీ ఇప్పుడు సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేశంలో మొత్తం మీద ఇప్పటికే 2,70,000 వరకు ప్రతిరోజు కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటే, ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రతిరోజు 2,500 వరకు కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు నమోదవుతున్నటువంటి కేసుల్లో దాదాపు 90% కేసులు ఒమిక్రాన్ వేరియంటే అని చెప్తున్నారు. సో అందుకోసమే వ్యాప్తి అనేది తీవ్రంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో డెల్టా కానీ ఇతర వేరియంట్లు కానీ వ్యాప్తి అనేది చాలా తక్కువగా ఉంది. వాటి సివియారిటీ మాత్రం ఎక్కువగా కనిపించింది. కానీ ఇప్పుడున్నటువంటి ఒమిక్రాన్ ఎఫెక్ట్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ వ్యాప్తి అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎవరైతే కార్యాలయాలు కావచ్చు, లేదంటే గుంపులుగా తిరుగుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, మాస్క్ ధరించకుండా వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇప్పటికే వేల సంఖ్యలో కరోనా బారిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఎవరైతే ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్లు ఉన్నారో వాళ్ళే చాలా మంది ఇప్పుడు వైరస్ బారిన పడ్డారు. గాంధీ ఆసుపత్రి మనం ఏ విధంగా అయితే నోడల్ సెంటర్ అని చెప్పుకున్నామో, నోడల్ సెంటర్లోనే ఈరోజు 156 మందికి వైద్య సిబ్బందికి పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఉన్నటువంటి వాళ్లకు వారం రోజుల పాటు క్వారంటైన్ సెలవులు ఇస్తూ మిగతా ఉన్నటువంటి వాళ్ళతో డ్యూటీలు ఎలా చేయాలనే ప్లానింగ్లో వాళ్ళు కనిపిస్తున్నారు. అదేవిధంగా ఉస్మానియా ఆసుపత్రిలో అదే పరిస్థితి ఉంది. మరోవైపు ఎర్రగడ్డలో ఉన్నటువంటి మెంటల్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ కూడా పేషెంట్లకు కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ వారం నుంచి అంటే ఏదైతే పండుగ తర్వాత కేసులు అనేటివి ఉధృతంగా నమోదవుతాయని చెప్పి గతంలోనే వైద్య నిపుణులు హెచ్చరించారు. సో అనుకున్నట్టుగానే ఇప్పటి నుంచి కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకోసమే పిల్లలకు సంబంధించినటువంటి స్కూళ్ళ విషయంలో కూడా ఏదైతే స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, వాటికి సంబంధించి సెలవులను కూడా పొడిగించినటువంటి పరిస్థితి మనం తెలంగాణలో చూస్తున్నాం. ఇదే కనుక కంటిన్యూ అవుతే ఈ వారంతో పాటు అంటే వచ్చే వారం దాంతోపాటు అంటే ఫిబ్రవరి మధ్య వరకు కూడా అంటే జనవరి మధ్యలోంచి ఫిబ్రవరి మిడిల్ వరకు కూడా ఈ కేసుల సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోనుంది. ఇప్పటికే ఎవరిని కనుక్కున్నా సరే వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి కావచ్చు, వాళ్ళ బంధువులకు కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్కి కావచ్చు, ప్రతి ఒక్కరూ పాజిటివ్ అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా మాత్రం ఉండాలి. అంటే కరోనా విషయంలో భయపడాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ అప్రమత్తంగా లేకపోతే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే ఎవరైతే గుంపుల్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, బయట ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, మాస్క్ ధరించడం అనేది ఖచ్చితంగా చేయాలి. అంతేకాదు ఎవరైతే అర్హులుగా ఉంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళపైన ఈ తీవ్రత అనేది వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పి అవసరం రావట్లేదని చెప్పి అటు వైద్య నిపుణులు పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా పోలీస్ స్టేషన్లలో కూడా పోలీస్ స్టేషన్లు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం కూడా కరోనా బారిన పడ్డటువంటి పరిస్థితులు చూస్తున్నాము. నార్సింగ్ కావచ్చు, ఆల్వాల్ కావచ్చు, అదేవిధంగా ఎల్బీ నగర్ వైపు ఉన్నటువంటి మరికొన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఇప్పటికీ ఇదే పరిస్థితి ఉంది. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కరోనా కేసులు అక్కడ నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇళ్లకు పరిమితం కమ్మంటున్నారు. వాళ్ళు మాత్రమే టెస్టులు చేసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఇక మాత్రం ఈ వారం 10 రోజులు పెద్ద ఎత్తున కేసులు నమోదు అనేది ఉంటుందని చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే వలరబుల్ పాపులేషన్ ఉన్నారో అంటే 60 ఏళ్లకు పైబడినటువంటి వాళ్ళు కావచ్చు,
కోమార్బిడ్ సమస్యలతో ఏదైతే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మామూలు వ్యక్తులపైన ఈ వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ ఎవరైతే రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు 60 ఏళ్ల పైబడిన ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మాత్రం వైరస్ తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంత పరిస్థితి చూస్తుంటే గత 2 రోజులుగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రుల్లో కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే ఎవరైతే అడ్మిట్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అనవసరంగా రోడ్లపైకి వెళ్ళడం కానీ, అనవసరంగా పార్టీలు చేసుకోవడం కానీ, ఒకవేళ పార్టీలు చేసుకుంటే మాత్రం అక్కడ కూడా డేంజర్ బెల్స్ మోగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కరోనా నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా ఉండడం అనేది ఒకటి, సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్తో పాటు ఏదైతే ఇప్పటి వరకు చెప్తున్నటువంటి మాస్క్తో పాటు వ్యాక్సిన్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోకపోతే మాత్రం ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అందుకోసమే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలను అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ రాజు, అంటే ఇప్పుడు సామాన్యులతో పాటు డాక్టర్స్ అందరూ కూడా, ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా ఈ కరోనా బారిన పడుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఈ సిచ్యువేషన్ ని చూస్తోంది? అంటే మనం ఫస్ట్ వేవ్ లో చూసుకుంటే వన్స్ రిపోర్ట్ కనుక పాజిటివ్ అని వస్తే వెంటనే ఐసోలేట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి సో ఫర్దర్ గా ఏం చేయబోతోంది ప్రభుత్వం? ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోతోంది? గతంలో మనం చూసాము, ఏదైతే ఫస్ట్ వేవ్ కావచ్చు, సెకండ్ వేవ్ కావచ్చు, అప్పుడు మరణాల సంఖ్య అనేది ఎక్కువగా కనిపించింది. దాంతో కరోనా నియంత్రణ కోసం ఆంక్షలు పెట్టారు. అంతేకాదు ఐసోలేషన్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్, అంటే వెంటనే ఏదైతే ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లలో మాత్రమే ఐసోలేషన్కు పెట్టినటువంటి పరిస్థితిని చూసాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళకి కనుక లక్షణాలు మైల్డ్గా ఉంటే, కొంతమందికి లక్షణాలు కూడా ఉండట్లేదు, సో వాళ్ళు తమ ఇళ్లలో మాత్రమే ఐసోలేషన్లో ఉండొచ్చు. సో ఇతరులు ఎవరికి కాంటాక్ట్ కాకుండా ఏదైతే ఎయిర్ అటు నుంచి ఇటు గాలి సోకే విధంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఐసోలేషన్గా ఉండొచ్చు అని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ జారీ చేసింది. అందులో భాగంగానే కాంటాక్ట్స్ విషయంలో కూడా ఎవరైతే బాధితుడు ఉన్నాడో, తనకు పాజిటివ్ వచ్చిందో అతని కాంటాక్ట్ కూడా వెంటనే టెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తనకి లక్షణాలు కనిపిస్తే మాత్రమే టెస్ట్ చేసుకోవాలని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సీరియస్నెస్ అనేది కొంత తక్కువగా కనిపిస్తుంది అంటున్నారు. అయితే ఎవరైతే సీనియర్ సిటిజన్లు ఉన్నారో వాళ్ళతో పాటు ఇతర వ్యాధులతో ఇప్పటికే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అందుకోసమే ఎవరైతే సిమ్టమ్స్ లేనటువంటి వాళ్ళు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. సిమ్టమ్స్ ఉంటే కూడా వాళ్ళు ఎటువంటి మందులు వాడాలనేది ఆసుపత్రులకు కూడా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. కొంత ప్రభుత్వం కూడా కిట్స్ రెడీ చేసింది. సో ఏవైతే కరోనాకు సంబంధించినటువంటి కిట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ఉపయోగించాలని చెప్తున్నారు. అనవసరమైనటువంటి మందులు వాడడం కావచ్చు, లేదంటే సిమ్టమ్స్ లేకున్నా సరే ఆసుపత్రులకు వెళ్ళడం కావచ్చు, ఇవన్నింటినీ మాత్రం ఖచ్చితంగా వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తున్నటువంటి గైడ్ లైన్స్ని ఫాలో కావాలని చెప్తున్నారు. అంతేకాదు కరోనా వచ్చిందని టెన్షన్ పడొద్దని చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది భయంతోనే కరోనాతో చనిపోయినటువంటి వాళ్ళు గతంలో మనం చూసాము. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, గతంలో క్వారంటైన్ అన్నారు. అంతేకాదు ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు ఇతరులు ఎవరు కలవకపోవడం, లేదంటే మాకేదో ఇక చనిపోయే పరిస్థితులకు వచ్చామని చెప్పి వాళ్ళు అలా ఫీల్ అవుతూ చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో అందుకనే ముందుగా మానసికంగా ప్రతి ఒక్కరూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. కరోనా వచ్చినంత మాత్రాన టెన్షన్ లేదు. సిమ్టమ్స్ పెరుగుతుంటే, అంటే ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో ఆ సిమ్టమ్స్ తగ్గట్టుగా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో అందుకోసమే ఎవరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే కరోనా వస్తుందో సిమ్టమ్స్ లేనట్లయితే వాళ్ళు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండొచ్చు. ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళు అవసరమైతే ఆసుపత్రిలో అడ్మిట్ కావచ్చు అని చెప్పి ఇప్పటికే గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారమే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా క్వారంటైన్ కానీ లేదంటే ఐసోలేషన్ కానీ వాళ్ళే స్వయంగా చేసినటువంటి పరిస్థితులు లేవు. కొందరు అనుకుంటున్నారు లక్షణాలు ఉన్నాయి, నేను టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుందేమో, సో వెంటనే నన్ను వాళ్ళు తీసుకెళ్లి గాంధీ ఆసుపత్రిలోనో, ఉస్మానియా ఆసుపత్రిలోనో, లేదంటే టిమ్స్ ఆసుపత్రిలో పెడతారేమని చెప్పి కొందరు టెస్టులు కూడా చేసుకోకుండా బయటపడకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు అటువంటి టెన్షన్ అయితే లేదు. ఎవరికి టెస్ట్ చేసినా సరే వాళ్ళు వెళ్ళి ఇంట్లో హ్యాపీగా ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటూ కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడితే చాలని చెప్పి వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.